నేనున్నా అనే భరోసా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రభంజనంలా సాగుతుందని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సంఘీభావ పాదయాత్రలో కడప ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రొద్దుటూరులో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. గవిని సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం నుండి పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగిన ఈ యాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ యువగలం పాదయాత్ర 100 రోజులు దిగ్విజయంగా పూర్తయిందని, నేడు రాష్ట్ర ప్రజలకు నారా లోకేష్ ఉదయించే సూర్యుడిలా కనిపిస్తున్నారని అభివర్ణించారు. రోజు రోజుకి నారా లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడుతుందని ఆయన అన్నారు. వారి కోసం ఉన్నామని సంఘీభావంగా మేము సైతం లోకేష్ బాబు గారి కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని సంఘీభావం తెలియజేస్తా ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ రోజు వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి
ఇక్కడ విగ్రహానికి పూలదండ వేసి ఇక్కడ నుంచి పాదయాత్ర 1 టౌన్ పోలీస్ స్టేషన్, అలాగే గాంధీ రోడ్డు, అక్కడ నుంచి టీబీ రోడ్డు, అక్కడ నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారికి పూలదండ వేసి పాదయాత్ర ముగిస్తుంది. ఈ రోజే ఒక ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, లోకేష్ నాకు ఊర్లోకి వచ్చిపోయినా నాకేం లేదు, నేనే హీరోని అని చెప్తున్నాడు. నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఊరోళ్ళ పెళ్లికి కుక్కలు సందడన్నట్టు మేము పాదయాత్ర చేస్తా అంటే ఉలికిపడి ముందుగానే, అంటే నాకేం, ఆయన వచ్చిపోయినా నాకేం కాదంట. నీకేమైతాదో 2024లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాసి పెట్టుకో. నేనే నిన్ను మాజీ ఎమ్మెల్యేని చేసేది నేనే. ఏదైతే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనియను, నా కంఠంలో ప్రాణం ఉన్నదా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనియను. ఈ జెండాను తెలుగుదేశం జెండాను ప్రొద్దుటూరు నడిగడ్డన ఎగిరించి నిన్ను మాజీ శాసనసభ్యుని చేసి తీరుతాం. లోకేష్ బాబు గారి పాదయాత్ర కూడా ప్రొద్దుటూరులో కన్నీ విని ఎరగని రీతిలో జరుగుతుంది. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ఓటమి భయం పుట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఒకటే చెప్తానా, యువత మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒక పరిశ్రమ తెచ్చినాడా, లేకపోతే ఒక పిల్ల కాలువ కట్టినా?